అందరికీ నమస్కారం అండి. ఈ రోజు టాపిక్ భర్త ఫోన్ భార్య చెక్ చేస్తే. ఈ రోజుల్లో పెళ్లి అంటే రెండు మనసుల కలయిక కాదు, రెండు పాస్వర్డ్ల పోరాటం. మొగుడు పెళ్ళానికి ఎన్ని గొడవలున్నా ఒక్క విషయం దగ్గర మాత్రం వరల్డ్ వార్ 3 మొదలవుతుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మీరు హాయిగా సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటారు. సడన్గా మీ వైఫ్ మీ పక్కన కూర్చుంది అంటే వెంటనే మీ థంబ్ ఆటోమేటిక్గా హోమ్ బటన్ నొక్కేస్తుంది. అది రిఫ్లెక్స్ కాదు బాస్, అది సెల్ఫ్ డిఫెన్స్. అసలు పెళ్ళయ్యాక మొగుళ్ళు థంబ్ ఇంప్రెషన్ కంటే ఫేస్ లాక్ ఎక్కువ వాడతారు. ఎందుకు? పెళ్ళాం నిద్రపోతున్నప్పుడు మన చెయ్యి లాక్కుని లాక్ తీయచ్చు, కానీ మన మొహం లాక్కునే లాక్ తీయలేదు కదా. కానీ మన తెలుగు పెళ్ళలు చాలా స్మార్ట్ అండి. ఫేస్ లాక్ ఉన్నా సరే మీరు నిద్రపోతున్నప్పుడు మీ మొహం దగ్గర ఫోన్ పెట్టి అన్లాక్ చేసి మొత్తం డేటా స్కాన్ చేసేస్తారు. పొద్దున్నే మనం లేచి గుడ్ మార్నింగ్ అంటే వాళ్ళు ఇంతకీ ఆ స్వప్న ఎవరు అని మొదలెడతారు. పాపం మన ఫ్రెండ్స్ పేర్లన్నీ సురేష్, రమేష్, జొమాటో డెలివరీ అని సేవ్ చేసుకుంటాం, కానీ వాళ్ళ కాలింగ్ స్టైల్ బట్టి దొరికిపోతాం. ఇక ఫోన్ తీసుకున్నాక వాళ్ళ ఫస్ట్ టార్గెట్ వాట్సాప్లో ఆర్కైవ్లో ఏమున్నాయో చూస్తారు. డిలీట్ అయిన మెసేజెస్ గురించి ఇంట్రాగేషన్ చేస్తారు. ఇక డిలీటెడ్ ఐటమ్స్ ఫోల్డర్ చూసారా, అక్కడితో మన జీవితం డిలీటెడ్ అయిపోయినట్టే. ఇక గ్యాలరీ ఓపెన్ చేశారా, అది ఒక పెద్ద క్రైమ్ సీన్లా అనిపిస్తుంది. ఒక్క స్క్రీన్ షాట్ కనపడితే చాలు. మొత్తం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఇక్కడే జరుగుతుంది. ఈ శారీ ఫోటో ఎందుకు తీసుకున్నావు? నాకు కొనివ్వడానికి కాదు కదా. ఈ మీమ్కి ఇంత నవ్వావు, నేను జోకేస్తే ఎందుకు నవ్వవు? అందుకే చెప్తున్నాను బ్రదర్స్, ఫోన్కి పాస్వర్డ్ పెట్టడం కంటే ఫోన్లో ఏమీ లేకుండా చూసుకోవడం మేలు. లేదంటే మీరు ఇన్కాగ్నిటో మోడ్లో ఉన్నా మీ పెళ్ళాం సిబిఐ మోడ్లో ఉంటుంది. ఈరోజు టాపిక్ మీకు నచ్చితే లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక కథా టాపిక్తో మళ్ళీ వస్తా. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.